భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ ఎఫెక్ట్ ఆన్ ద రైల్వేస్ ఫినామినల్గా ఉందండి. చాలా చేశారు ఆయన. రైల్వేస్కి చేసినంత అంటే మిగతా ఫీల్డ్స్లో కూడా చేశారు, కానీ రైల్వేస్లో మనకి విజిబుల్గా కనపడుతుంది. ఆయన 2014లో అతను వచ్చాక రోజుకి 4 కిలోమీటర్లు అయ్యేది. ఆ ముందు కొత్త లైన్ చేయడం, ఇప్పుడు రోజుకి 15 కిలోమీటర్లు కొత్త లైన్ చేస్తారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా 31,000 కిలోమీటర్లు కొత్త ట్రాక్ చేశారు. 31,000 అంటే ఇంచుమించు ఫ్రాన్సు, ఇటలీ కలిపి వాళ్ళకు ఇప్పటిదాకా ఉన్న రైల్వే ట్రాక్ లెంగ్త్ అంతా కూడా సరిపోద్దండి. అది నెక్స్ట్ ఏమో 40,000 పైగా కిలోమీటర్ల లైన్ని ఎలక్ట్రిఫికేషన్ చేశారు. అంటే మామూలు డీజిల్ వెళ్ళే కాదు, ముందు ఎలక్ట్రిఫికేషన్. అది ఈక్వల్ టు జర్మనీ తాలూకు రైల్వే లైన్స్ అన్నిటి కూడా సరిపోతాయి. జర్మనీ పెద్ద దేశం అండి, ఫ్రాన్స్లో కాదు. యూరోప్లోనే అందరికంటే పెద్ద దేశం జర్మనీ. ఆ జర్మనీ దేశంలో ఉన్న మొత్తం రైల్వే ట్రాక్స్ ఎంత ఉందో అంత మన వాళ్ళు 40,000 కిలోమీటర్స్ ప్లస్ ఈ ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చారు. అంటే డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ ట్రాక్ చేశారు. అంటే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అంటే పైన వేస్తారు కదా లైన్, అవన్నీ చేశారు. అది కాకుండా నంబర్ ఆఫ్ రినోవేషన్స్ అండి. అంటే స్టేషన్ పూర్వకాలం మీకు ఎలా ఉండేదో తెలుసు కదా. స్టేషన్ అంటేనే అదొక ఇండియన్ స్టేషన్ అంటే ఒక క్లాసిక్గా ఏది పడితే ఆవులు, దోళ్ళు, మేకలు అన్నీ వస్తుండే. ఇప్పుడు దాన్ని రీమోడిఫై చేయడానికి 1,300 స్టేషన్స్ని ఏకధాటిగా సంకల్పం చేశారు. అంటే వాటన్నింటినీ కూడా ఒకేసారి రీమోడిఫై చేస్తున్నారు. దాంట్లో 500 దాకా భూమి పూజ అయిపోయింది. మరి అది యాక్చువల్ రీమోడిఫైడ్ స్టేటస్లో ఇనాగ్రేషన్ ఎప్పుడు చేస్తారో ఇంకా వేచి చూద్దాం. ఇంత ర్యాపిడ్గా ఎక్కడా జరిగిన, ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు. మోదీ గారు రైల్వేస్ మీద పెట్టిన స్ట్రెస్, ఇంపార్టెన్స్ అనన్య సామాన్యం అండి. అంటే అతని ఉద్దేశం ఏం లేదండి, ట్రాన్స్పోర్ట్ బాగుంటే ఎకానమీ బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కొన్ని ఏరియాస్లో ఓన్లీ త్రూ రైల్ అండి. సో రైల్ ట్రాన్స్పోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అది మన లైఫ్ లైన్. అది రైల్వేస్ ఇస్ లైఫ్ లైన్ కదా. కొన్ని నాకు అనిపించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, కాస్ట్ బాగా పెరిగిపోతుంది. అంటే పూర్వకాలంలో చీప్ ట్రాన్స్పోర్ట్ లేదండి రైల్వేస్లో. ప్యాసింజర్లు ₹2, ₹3 ఇచ్చి విజయవాడ వెళ్ళిపోయాడు. వైజాగ్ టు విజయవాడ టికెట్ ₹10, ₹3 అలా కూడా ఉండేది మా చిన్నప్పుడు, టూ ఫార్ బ్యాక్. కానీ ఇప్పుడు మీకు ప్యాసింజర్ రైల్స్ అన్ని కూడా తగ్గించాడు ఆయన. నేను చేద్దాం ప్యాసింజర్ రైల్స్ తీసి అన్ని ఎక్స్ప్రెస్లు అయిపోయాయి. అంత కాస్ట్ బాగా పెరిగిపోయింది. కాకపోతే మనుషుల దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆబ్వియస్లీ. ప్రయాణికులు తగ్గలేదు, రైలు ఫుల్గా అవుతున్నాయి. సో అంటే మనం డెవలప్మెంట్ అవుతుందని అనుకోవాలి. అది బిసైడ్స్ ద పాయింట్. అది పక్కన పెడితే డెవలప్మెంట్ ఆస్పెక్ట్, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ చేశారు. పర్ డే ఎన్ని కిలోమీటర్లు అంటే 4 నుంచి 15 కిలోమీటర్లు ఇంప్రూవ్ అయింది. తర్వాత ఏమో కొత్త అదే రీమోడిఫైడ్ స్టేషన్స్, మోడర్నైజ్డ్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. 1,300 స్టేషన్స్ని మోడర్నైజ్ చేస్తున్నారు. ఇంకోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్. అంటే ఇప్పుడు ఏదైనా రైల్వే ట్రాక్ మారాలనుకోండి, రైల్వే ట్రాక్ అటు నుంచి ఇటు వెళ్ళాలనుకోండి, మనుషులు వెళ్ళాలన్నా, వెహికల్ వెళ్ళాలన్నా మీకు ఒక ఫ్లైఓవర్ లాగా తయారు. అవి కూడా ర్యాపిడ్గా జరుగుతున్నాయి ఫ్లైఓవర్స్. కొన్ని చోట్ల అండర్ పాస్, ట్రాక్ పైన ఉంటుంది, కింద భూమి నుంచి ఈ మనుషులకి, వాహనాలకి వెళ్ళే దారి ఉంటుంది. సో ఈ రెండు కూడా పనులు చాలా ర్యాపిడ్గా జరుగుతున్నాయి.
సో ఈ ఇది అతను ఎవరు, మన అశ్విని గారు ఉన్నారు కదా, రైల్వే మినిస్టర్. అతను ఏమంటాడంటే మన ప్రైమ్ మినిస్టర్ గారిని రెగ్యులర్ మానిటరింగ్ చేస్తాడండి అతను. ఇలాంటి మహర్షిలా చేస్తున్నాడు, ఇలాంటి మహర్షి చేయగలడు అని అంటాడు. ఇది రైల్వే తాలూకు కాయకల్పం అవుతుంది అంటాడు. కాయకల్పం అంటే మీకు తెలుసు కదా, ఒక ప్రక్రియ. మన కేరళలో కాయకల్పం అని చేస్తారట. మొత్తం రెజ్యుమినేట్ అయిపోతుంది బాడీ. కేరళకి వెళ్ళి కాయకల్పం చేసుకుంటే ఎంత అడిగినా ఎనర్జీ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ కొత్తగా అయిపోతుంది. అలాగే రైల్వేస్ మొత్తానికి కాయకల్పం చేస్తున్నారు, ఇతను ఒక పెద్ద మహర్షి అని ఆయన అంటున్నాడు. అది నేను నమ్ముతానండి. మోదీ గారు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ డెఫినెట్లీ అంటే గాడ్ సెంట్, దేవుడు మన కోసం ప్రత్యేకంగా పంపించిన అవతార పురుషుడండి. మోదీని తక్కువ అంచనా వేయకండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.